నమస్తే. మనం ఇప్పుడు మైబాద్ జిల్లా డోనకల్ మండలం పెరుమాల సంకీస గ్రామ పంచాయతీలో ఉన్నాం. పెరుమాల సంకీస గ్రామ పంచాయతీలో సిపిఎం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దోమల శ్రీను గారు మనతో ఉన్నారు. ఒకసారి మన శ్రీను గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సార్ ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా నడుస్తుంది? ఎన్నికల ప్రచారం చాలా బాగుంది. ఇప్పటికే 2-3 టైమ్స్ డోర్ టు డోర్ చేసాం ప్రచారం. చాలా స్పందన బాగుంది. ప్రజలు మంచి చెడుని ఆలోచించి పనులు ఎవరు చేస్తున్నారో ఎవరు చేయట్లేదని ఆలోచించి మాకు అవకాశం ఇచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. సార్ చెప్పండి, గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమేమి? ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఉంటుంది. తర్వాత ఈ రోడ్లు ఏది మన కొత్తూరు నుండి ఉప్పరగూడెం పోయే రోడ్డు ఒకటి ఉంది. తర్వాత ఇటు అవుతుంది, ఇదొకటి అదొకటి బాగుంది. డ్రైనేజ్ ఒకటి ఉన్నది. తర్వాత ఇంధనం మిల్ల ప్రాబ్లం ఒకటి ఉన్నది. ఈ విధంగా చాలా సమస్యలు, ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ మేము ఖచ్చితంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. సో చెప్పండి, ఈ ఎన్నికల్లో మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? మాకు కలిసి వచ్చే అంశం అంటే ప్రభుత్వ వైఫల్యాలే ముఖ్యంగా కనపడుతుంది. ఒకటి పింఛన్లు ఇస్తామని పింఛన్లు ఒకటి ఇవ్వలేదు. తర్వాత ఈ మహిళలకు 2500 రూపాయలు పథకం అది అమలు చేయలేదు. ఇంకా చాలా అమలుగా కానీ అన్నీ పెట్టి అమలు చేస్తాం. ఒకటి రెండు అమలు చేసి చేయటం వల్ల మాకు ఆ అంశాల మీద మేము పోరాడతాం. ప్రజలకు ఆ పథకాలను అందించడానికి మేము చాలా కృషి చేస్తాం. దానివల్ల మాకు కలిసి అవకాశం వస్తుంది. సో చెప్పండి, పెరుమాల సంకీస గ్రామ ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ పెరుమాల సంఖ్య గ్రామ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, నేను గెలిస్తే ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి నేను కంకణం కట్టుకొని వచ్చాను. ఖచ్చితంగా అవినీతి లేకుండా ఈ గ్రామాన్ని పరిపాలించే ఇది చేస్తాను. చెప్పండి, మీ గుర్తు ఏంటి సార్? మా గుర్తు లేడీ పర్స్ గుర్తు. ఆ గుర్తుపై మీరు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మీకు అన్ని రకాల సహాయ సహకారాలు గ్రామ తరపు నుంచి అందిస్తాం. థ్యాంక్ యూ. సిఐటియు జిల్లా అధ్యక్షులు విష్ణు గారు ఉన్నారు. ఒకసారి మన విష్ణు గారితో మాట్లాడి దోమల శ్రీను గారి యొక్క ఎన్నికల ప్రచార సార్ ఎలా ఉందో తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ పెరుమాల సంకీస గ్రామంలో సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి దోమల శ్రీను గారి పర్సు గుర్తుపై ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా దోమల శ్రీను గారిని గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు పెరుమాల సంకీస గ్రామానికి ఒక చరిత్ర ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి పోరాట వారసత్వం కలిగినటువంటి ఊరు. అట్లా అనేక పోరాటాల ద్వారా ఈ గ్రామ అభివృద్ధికి అనేక నిధులు తీసుకురావడంలో కానీ అనేక సమస్యలు పరిష్కారం చేయడంలో సిపిఎం పార్టీ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. గతంలో 2 సార్లు సిపిఎంకి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించే అవకాశం ఇచ్చారు. ఒకసారి ఎంపీటీసీని గెలిపించారు. తిరిగి మళ్ళీ సర్పంచ్గా గెలిపించే దానికోసం ప్రజలందరూ కూడా ఆ రకంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో నిలబడ్డ అభ్యర్థుల్లో అత్యంత నిజాయితీ కలిగిన వ్యక్తిగా అనేక పార్టీలు అనేక భ్రమలు కల్పించినప్పటికీ పార్టీలు మారకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ కోసం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా కార్యకర్తగా ఈ ఊరిలో పనిచేయడం అనేది జరుగుతుంది. మంచి పేరున్నటువంటి నాయకుడు, అట్లే చదువుకున్నటువంటి వ్యక్తి. మిగిలిన అభ్యర్థులతో పోల్చుకున్నప్పుడు ఆ రకంగా నీతి నిజాయితీగా అందించేటువంటి అవకాశం దోమల శ్రీను గారికి మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దోమల శ్రీను గారిని ఆదరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. అట్లే గతంలో సిపిఎంకి ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా, అవినీతికి ఇచ్చిన అవకాశం లేకుండా అత్యంత నిజాయితీ కలిగినటువంటి పరిపాలన ప్రజలందరికీ అందించాము. ఇవాళ అధికార పార్టీ పేరు చెప్పి చాలామంది పైన అధికార పార్టీ ఎవరుంటే గ్రామంలో వాళ్ళు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఒక భ్రమల్ని కల్పించేటువంటి తప్పుడు ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ దానికి భిన్నంగా గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చేసినా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసినా దీనికి భిన్నంగా సిపిఎం అధికారంలో ఉంటే పైన ఏ ప్రజాప్రతినిధి ఉన్నా ఈ ఊరికి రావాల్సిన నిధుల్ని తీసుకురావడంలో సంపూర్ణమైనటువంటి కృషి చేశారు. ఆ రకంగా ఫలితాలు కూడా వచ్చినాయి. ఇవాళ మిగిలిన గ్రామాలతో పోల్చుకుంటే మన చుట్టుపక్కల కూడా అధికార పార్టీకి సంబంధించిన సర్పంచులు కూడా చేశారు. కానీ వాటన్నిటికీ ధీటుగా ఇవాళ పెరుమాల సంకీసల అభివృద్ధిని చేసి చూపించడం అనేది జరిగింది. అది స్కూల్ భవనం కానివ్వండి, సీసీ రోడ్ల నిర్మాణం కానివ్వండి, ఇంకా అనేక మౌలిక సౌకర్యాలు కల్పించే దాంట్లో సిపిఎం పార్టీ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. కాబట్టి ఇప్పుడు కూడా సంకీస గ్రామ ప్రజలందరికీ మేము కోరుకునేది ఒకటే, పైన అధికార పార్టీలో ఎవరున్నా, పైన ప్రజాప్రతినిధులు ఎవరున్నా ఈ ఊరికి రావాల్సిన నిధులు సంపూర్ణంగా రాబట్టడంలో కానీ, తీసుకురావడంలో కానీ, వాటిని సక్రమంగా ఖర్చు పెట్టడంలో కానీ నిజాయితీ కలిగినటువంటి అభ్యర్థులుగా సిపిఎం పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. ఆ రకంగా ఎందుకంటే ఎక్కడ చిన్న అవకాశం ఇతర వాటికి పర్సెంటేజ్లు ఆశించే వాళ్ళు కాదు.
లేకపోతే లంచాలు ఆశించే వాళ్ళు కాదు. అవినీతికి అవకాశం లేకుండా నిజాయితీ కలిగినటువంటి పరిపాలన అందించేటువంటి అవకాశం సిపిఎం పార్టీకి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఉన్నత అభ్యర్థుల్లో కూడా దోమల శ్రీను చాలా నిజాయితీపరుడు, చిన్న అవినీతి ఆరోపణ ఒక చిన్న మచ్చ కూడా లేనటువంటి అభ్యర్థిగా ఇలా మన గ్రామంలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి, ఆదరించాలి, గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సర్పంచ్ పెరుమాల సంకీస మాజీ సర్పంచ్ బొబ్బా వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడి సిపిఎం పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి దోమల శ్రీను గారి యొక్క ప్రచార సభ ఎలా తెలుస్తుంది నమస్తే సార్. నమస్తే అండి. ప్రధానంగా ఈరోజు రేపు ఎల్లుండి 17వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అయితే ఇంతకుముందు మేము తాజా మాజీ సర్పంచ్ కాబట్టి అది చేసినటువంటి ఆ 5 సంవత్సరాల కాలంలో చాలా పనులు అంటే మామూలుగా రోడ్లు కావచ్చు, ఉప్పరగూడెం సంకేత నుంచి ఉప్పరగూడెం రోడ్డుకు కావచ్చు, అదేవిధంగా గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద నుంచి మసీదు వరకు రోడ్డు నిర్మాణం కావచ్చు, సీసీ రోడ్డు, అదేవిధంగా ఇంటర్నల్గా గ్రామంలో అన్ని చోట్ల దరిదాపుగా ఒక 20 సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. వాటితో పాటు గ్రామంలో శ్మశాన వాటిక, అదేవిధంగా డంపింగ్ యార్డు, నర్సరీ, ఆ తర్వాత పల్లె ప్రకృతి వనం అన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఆ తర్వాత మా హయాంలో ప్రైమరీ స్కూలుకి దరిదాపుగా 4 గదులు బ్రహ్మాండంగా బిల్డింగు అంటే అధికారులను ఒప్పించి అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా మెప్పించి ఆ రకంగా మేము ఫండ్స్ కూడా సర్పంచ్గా కృషి చేయడం జరిగింది. అది స్కూల్ కూడా శాంక్షన్ అయింది, ఆల్రెడీ కట్టడం కూడా జరిగింది. అది దానికి సంబంధించింది అంటే దాదాపుగా 60-70 లక్షల రూపాయల వర్క్ అది దానికి సంబంధించింది. అది ప్రహరీ గోడలతో సహా టాయిలెట్, కిచెన్ షెడ్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా బిల్లులు కూడా రాలేదు. సరే ఆ రకంగా కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి సరే భవిష్యత్తులో అదే కాకుండా ఈ గ్రామ పంచాయతీ సెంటర్ నుంచి బొడ్రాయి కాడ నుంచి బొడ్రాయి దగ్గర నుంచి మసీదు వరకు పెరుమాల సంకీస గ్రామంలో రోడ్డు సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అది పెద్ద మొత్తంలో అంటే మామూలుగా ఇంతకుముందు గుంతలమయంగా మారినటువంటి రోడ్డుని మరీ బురద గుంతలమయంగా మారినటువంటి రోడ్డుని కొత్తగా రోడ్డు నిర్మాణం చేయడం కోసం అది ప్రజాప్రతినిధులను ఒప్పించి అదేవిధంగా అధికారులను కూడా ఒప్పించి దాన్ని శాంక్షన్ చేయించి రోడ్డు వేయించడం జరిగింది. ఆ రకంగా ఇంకా మా బ్రిడ్జి కూడా అంటే మా పెద్ద చెరువుకి అంటే చెరువు నిండితే అలుగు పోస్తే దాదాపుగా ఇంత పోయిన సంవత్సరం వరదలలో ఒక గోదావరిని తలపించేలాగా వరద వచ్చింది. ఆ రకంగా చూసినప్పుడు చాలా ఇబ్బందులకు గురైంది. అంతకుముందు బ్రిడ్జి శిథిలావస్థలో ఉన్నది కాబట్టి రాకపోకలకు ఇబ్బంది అవుతుంటే నేను అధికారుల చుట్టూ తిరిగి పదే 10 సార్లు తిరిగి దాన్ని ఒప్పించి ఆ బ్రిడ్జిని అంటే ఆ గతంలో ఎప్పుడో శాంక్షన్ అయింది. మా పక్కన బొడ్రాయి తాండ, అదేవిధంగా పెరుమాల సంకీస, అదేవిధంగా గొల్లచెర్ల ఈ 3 కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అయినా నిర్మాణానికి నోచుకోలేదు. దాని మీద మేము అధికారులు చుట్టూ తిరిగి వారిని ఒప్పించి ఆ రకంగా ఫోర్స్ చేసి ప్రజాప్రతినిధులను కూడా ఒప్పించి ఆ 2 బ్రిడ్జీలు ఆపి కూడా పక్కన ఉన్నటువంటి మా బ్రిడ్జిని ముందుగా కట్టించడం పని నిర్మాణం పూర్తి చేయించడానికి మా కృషి చాలా ఉంది. అది పూర్తి కూడా అయింది. కాకపోతే రోడ్డు నిర్మాణం అనేది పక్కన ఆగింది. అదేవిధంగా ఉప్పరగూడెం పెరుమాల సంకేత నుంచి ఉప్పరగూడెం రోడ్డు కూడా అంటే మామూలుగా దరిదాపు 4 కోట్ల రూపాయలు అంటే మంత్రిని ఒప్పించి సత్యవతి రాథోడ్ గారిని ఒప్పించి నేనే పర్సనల్గా కలిసి ఎవరికి ఎలాంటి సంబంధం లేదు అయినా నేను ఆ మంత్రి గారిని కలిసి ఒప్పించి అన్న అంటే నమస్తే మేడం గారు అంటే అన్న నమస్తే అంటది, చాలా గౌరవంగా ఉంటుంది. అంతకుముందు గెలిపించట్లో కూడా మా పాత్ర ఉన్నది తెలుగుదేశంగా. కాబట్టి ఆ మమకారంతో వారు కూడా అన్న మీరు పదే అడుగుతున్నారు ఒక వర్క్ పెడతా అనేది కంపల్సరీ ఆ 4 కోట్ల రూపాయల వర్క్ కూడా రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. కాకపోతే బడ్జెట్ లేకపోవడం కారణాన కాంట్రాక్టర్లు తార్ రోడ్ అనేది ఆగిపోయింది. తప్పనిసరి అది అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. అట్లా ఆ రకంగా మేము ఎన్నో పనులు గ్రామంలో చేసి చూపెట్టడం జరిగింది. కాబట్టి ఆ రకంగా భవిష్యత్తులో కూడా ఇప్పుడు మా దోమల శ్రేణి అభ్యర్థిని పర్సు గుర్తుకి లేడీస్ పర్సు గుర్తుకి ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఇంతకన్నా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో గ్రామంలో అభివృద్ధి చేయడానికి మా పార్టీగా మేము కట్టుబడ్డాం. వారికి ఆ సలహా సూచనలు ఇచ్చి కూడా ఆ రకంగా డెవలప్మెంట్ చేయడానికి ముందుంటాం. మాకు కలిసి వచ్చే అంశం కూడా చేసినటువంటి అభివృద్ధి ప్రధానంగా. ఎందుకంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ పంచాయతీ ఫండే కాకుండా ఇతరత్ర పెద్ద ప్రాజెక్టులు కూడా పనులు చేయించగలిగిన ఆ రకంగా ఆ చొరవ అనేది మాకు ఉన్నది. వారు కూడా మాకు గౌరవించి ఆ రకంగా పనులు చేయడానికి
ప్రోత్సహించింది కాబట్టి ఆ నిర్మాణాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి. మా దోమల శ్రీను అభ్యర్థి లేడీస్ పర్సు గుర్తుకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఆ రకంగా అభివృద్ధి చేస్తామని కూడా మేము మాట ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.